దినేష్ గురించి నిజం తెలుసుకొని రోహిణికి షాక్ ఇచ్చిన బాలు అదిరింది వీడియో. అవును ఫ్రెండ్స్, మీ ఫేవరెట్ సీరియల్ గుండె నిండా గుడి గంటల్లో నెక్స్ట్ జరగబోయేది ఏంటనేది ఇప్పుడు మనం చాలా క్లియర్గా ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా ఇంకా కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. దాంతో మీ ఫేవరెట్ సీరియల్ మేము అప్లోడ్ చేసిన వెంటనే మీ దగ్గరికి నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. సీరియల్ అయితే ప్రతి ఒక్కళ్ళు వాచ్ చేస్తున్నారు, ఎంజాయ్ కూడా చేస్తున్నారు. కానీ ఛానల్ని లైక్ అని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ఖచ్చితంగా దాన్ని కూడా చేసుకోండి. ఇక సీరియల్లోకి వెళ్తే అందరూ మీనా మీద ప్రెషర్ పెడుతూ ఉంటారు బాలుకి ఫోన్ చేయమని, రమ్మని చెప్పేసి. తను ఒకటే మాట చెప్తుంది, తను కానీ ఇంటికి వస్తే ఇలా ఊరుకోరు, నేనే వెళ్ళి మాట్లాడేసి వస్తాను అని చెప్పేసి తను ఇంట్లోంచి బయటికి బయలుదేరే సమయానికి బాలు వెంటనే ఎదురుపడతాడు. ఏంది మీనా ఎక్కడికి అనంటే, మీ దగ్గరికే వస్తున్నాను, ఫోన్ లిఫ్ట్ చేయరేంటి అని చెప్పేసి అని అడుగుతుంది. ఏంటి అప్పుడే నన్ను మిస్ అవుతున్నావా, ఇప్పుడే కదా వెళ్ళాను అని చెప్పేసి అనంటే, అలా కాదండి అని చెప్పంగానే, సరే రా ఎల్లు బయటకు వచ్చావు కదా, ఇద్దరం కలిసి కార్లో అలా అలా 2 రౌండ్లు వేసి వద్దాము అని చెప్పేసి అని అంటాడు. దాంతో మీనా ఉండేసి, మీరు కాస్త నేను చెప్పేది వింటారా, ఇంట్లో పంచాయతీ జరుగుతుంది తెలుసా మీకు అని చెప్పేసి అని అంటుంది. దాంతో బాలుండి, మన ఇంట్లో పంచాయతీ జరగందెప్పుడు, కొత్త విషయం ఏమైనా ఉంటే చెప్పు అని చెప్పంగానే, అబ్బా అది కాదండి నేను చెప్పేది వినండి ఫస్ట్ అని చెప్పేసి తను బాలుకి చెప్పంగానే, సరే ఏంటో చెప్పు అని అంటాడు. అంతలోనే తను ఇంట్లోకి, సరే నువ్వు చెప్పేదేముందిలే, నేనే ఇంట్లోకి వెళ్దాం తెలుసుకుందాం అని చెప్పేసి వెళ్ళబోతుంటే ఆపేసి, నేను చెప్పేది వినండి, కాస్త కోప్పడకుండా నేను చెప్పేది ప్రశాంతంగా వింటారా అని చెప్పంగానే, కోప్పడొద్దు అని ముందే చెప్తా ఉంటే ఖచ్చితంగా కోపం వచ్చే విషయమే ఏదో జరుగుతుంది, సరే ఏంటో చెప్పు అని చెప్పంగానే, ఏం లేదు, ఇంట్లో మీ గురించే పంచాయతీ నడుస్తుంది, మీ అన్నయ్యకి ఇలా ఎవరో వచ్చి ఏదో లెటర్స్ ఇస్తున్నారంట, ఆ లెటర్స్ మీరే రాస్తున్నారని చెప్పేసి ఇంట్లో మీ అన్నయ్య చెప్పాడు అనంగానే, తనుండి వాడైనా పక్కూర్లో ఉంటాడా లేకపోతే నేనైనా విదేశాల్లో ఉంటున్నానా, నేను వాడికి లెటర్ రాసేదేంటి అని చెప్పేసి క్యాజువల్గా అంటాడు. దాంతో మీనా ఉండి, అదే కదా చెప్తుంది, మీరు లెటర్స్ ఇస్తున్నారని చెప్పేసి దానికి అత్తయ్య కూడా తోడు, మీరే చేసుంటారు అని చెప్పేసి చెప్తుంది. దాని గురించి అక్కడ పంచాయతీ నడుస్తుంది అని చెప్పంగానే వెంటనే బాలుకి కోపం వచ్చి, అసలు ఏంటి వీడి సంగతి తెలుద్దాం పదా అని చెప్పేసి ఆవేశంగా ఇంట్లోకి వెళ్తాడు. దాంతో మీనా వెనకాల్చి ఆగండి ఆగండి అని చెప్పేసి తన వెనకాలే వెళ్తుంది. ఇక అక్కడికి వెళ్ళంగానే వాడు ఒక్కసారిగానే మనోజ్ మీదకి బాలు వెళ్ళి, ఏరా నేనా నీకు లెటర్స్ పంపించింది, ఇట్రారా నువ్వు నా చేతికి చిక్కు, నీ సంగతి చెప్తాను అని చెప్పంగానే మనోజ్ గబగబా భయానికి ఇంట్లో అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు పరిగెత్తుతూ ఉంటాడు. ఇదంతా చూస్తున్న ఇంట్లో అందరూ ఏంటిది అన్నట్టుగా చూస్తూ ఉంటారు. వెంటనే సత్యం ఉండేసేసి, ఆగండి ఇద్దరు, ఏంటి చిన్నపిల్లల్లాగా ఇంట్లో ఈ పరుగు పందాలు ఏంటి అని చెప్పేసి వాళ్ళిద్దరిని ఆపేస్తాడు. అంతలోనే వెంటనే బాలుని చూసి బాడీగార్డ్‌కెళ్ళి సైగ చేస్తాడు మనోజ్. నిన్ను చెప్పాను కదా, నువ్వు నాకు బాడీగార్డ్ అని చెప్పేసి, ఎవరైనా నా జోలికొస్తే వాళ్ళని నా జోలికి రాకుండా చూసుకోమని చెప్తే నువ్వేంటి అక్కడ నుంచున్నావు అని అనంగాల్నే, సార్ ఇది మీ ఫ్యామిలీ మ్యాటర్, నేనెలా జోక్యం చేసుకుంటాను అనంటే, నేను చెప్తున్నాను కదా నీ బాస్‌ని, నువ్వు ఇప్పుడే ఇక్కడికే వచ్చేసి నా పక్కనే నుంచో, ఏదైనా ఉంటే అప్పుడు మనిద్దరం చూసుకుందాం అని చెప్పంగాల్నే వెంటనే బాలు మళ్ళీ మనోజ్ దగ్గరికి వస్తుంటే బాడీగార్డ్ తన్ని చెయ్య పెట్టి ఆపేస్తూ ఉంటాడు. దాంతో బాలుని చూడంగాల్నే వెంటనే ఇంట్లో చుట్టుపక్కల వాళ్ళందరూ, వామ్మో వీడి హైట్ ఏంది, వీడేంది అని చెప్పేసి మీనా ముందు భయపడిపోతుంది. ఏమవుతుందా అని చెప్పి, ఏవండి మీరు కాస్త పక్కకి రండి మనం మాట్లాడుకుందాం అని చెప్పంగాల్నే, అలా కాదు అని చెప్పేసి అలాగే చూస్తూ ఉంటాడు. తను వెంటనే బాడీగార్డ్‌కి చెప్తాడనమాట, తమ్ముడు నీకు నాకు సంబంధం లేదు, అసలు ఇది నీకు తెలియని విషయం, నువ్వు పక్కకు తప్పుకో అని చెప్పేసి అని అంటాడు. దాంతో బాడీగార్డ్ ఉండి, కాదు తిను నా బాస్, తను చెప్పిన మాట ప్రతిదీ నేను చేయాల్సిందే, మా బాస్ మీద చేయేస్తే మాత్రం నేను ఒప్పుకోను అని అనంగానే ఇంకా తను అలాగే చూస్తుంటారు అందరూ భయంతో. అలాగే బాడీగార్డ్ కల్లే అలాగే బాలు కల్లే చూస్తారు. మనోజ్ వెంటనే మళ్ళీ స్ట్రైట్గా నుంచొని, తినుండంగా ఎవరు నన్ను ఏం చేయలేరు, తను నా బాడీగార్డ్, అందుకనే కదా తను ఇక్కడ పెట్టుకుంది, రోజుకి 30 గుడ్లు తింటాడు తెలుసా, 2 కోళ్ళు తింటాడు తెలుసా అన్నట్టుగా బిల్డప్ ఇస్తూ ఉంటాడు. దాంతో వెంటనే బాలు ఇంకొకసారి బాడీగార్డ్‌కి చెప్తాడు, నీకే చెప్తున్నాను పక్కకు తప్పుకో అనని. తను ఎప్పుడైతే పక్కకు తప్పుకోడో వెంటనే కేవలం తన ఛాతీ పైన బాడీగార్డ్ తన ఆపి పెట్టున్న చేతిని గట్టిగా ఫోర్స్‌తో ఇలా నెట్టటంతో ఆ చెయ్యి ఎళ్లి ఎనకాలున్న మనోజ్ మొహానికి తగిలి మనోజ్ కింద పడతాడు. మరొక షాట్‌కి తను రెండో చేత్తో తీసుకొనొచ్చేసేసి బాడీగార్డ్‌కి మెడ మీద ఒకటిస్తాడు. దెబ్బకి బాడీగార్డ్, మనోజ్ ఇద్దరూ కింద పడిపోతారు. అది చూసి ఇంట్లో అందరూ షాక్‌కి గురవుతూ ఉంటారు. అలాగే చూస్తుంటారు.
పడుకుంటాడు. 2 నిమిషాల తర్వాత బాడీగార్డ్‌కి మెలుకువ వస్తుంది. మెలుకువ రాంగాల్నే తను లెగిసి కూర్చొని చూసి, ఇలా చేశాడేంటి అనని చెప్పి ఆలోచించి చిన్న పిల్లోడు ఏడ్చినట్టుగా ఏడుస్తూ ఉంటాడు. అది చూసి ఇంట్లో అందరూ నవ్వుతూ ఉంటారు. మీనాకి బాగా నవ్వొస్తుంది. మీనాని చూసి శృతి ఇంకా రవి కూడా నవ్వుకుంటూ ఉంటారు. ఏంటా బాడీగార్డ్ అన్నాడు, ఒక్క దెబ్బకే పడిపోయాడే అన్నట్టుగా చూస్తారనమాట. వెంటనే బాడీగార్డ్‌ని చూసి మనోజ్ ఉండి, "ఏయ్! ఆపరా! ఏంట్రా నువ్వు ఇలా చిన్న పిల్లోడిలాగా ఏడుస్తున్నావు" అనంగాల్నే వెంటనే ప్రభావతి ఉండి, "వీడు నీకు బాడీగార్డ్. వీడిని కూర్చోబెట్టి మేపుతున్నావు నువ్వు. చిన్న పిల్లలు ఎల్‌కేజీ పిల్లలు ఏడ్చినట్టుగా ఏడుస్తున్నాడు. వీడు భలే బాడీగార్డ్ నీకు. ఛీ! ఆపరా" అనని చెప్పంగాల్నే వెంటనే మనోజ్ బాడీగార్డ్‌ని ఉండేసి, "నువ్వు కాస్త ఆపుతావా? ఏంటి నా పరువంతా తీసావు. పేరుకి బాడీగార్డ్. రోజుకి కుంభాలు కుంభాలు మెక్కమంటే మాత్రం బాగానే మెక్కుతావు" అనని చెప్పేసి పోరా నువ్వు ఇంట్లోంచి బయటకంటే, "సార్ నేను మళ్ళీ ఎప్పుడు రావాలి" అనంటే, "ఇంకా కూడా వస్తావా నువ్వు దేనికి? వెళ్ళిపో ఇక్కడి నుంచి" అనని చెప్పేసి బాడీగార్డ్‌ని ఇంట్లోంచి బయటికి తరిమేస్తాడు. ఇంకా మళ్ళీ మనోజ్ వెంపటికి వెళ్తాడు బాలు. వెంటనే సత్యం గట్టిగా అరిచి, "ఏయ్! ఆపండి ఏంటి ఇంట్లో గొడవ" అనని చెప్పంగాల్నే, "లేకపోతే ఏంటి నాన్న చెయ్యని తప్పుకి చేశానని చెప్పంటే నాకెంత కోపం వస్తుంది. నేను ఏం చేయకుండా నేను ఒక పక్క ట్రిప్పులకే వెళ్ళాలా? ఇంకేదైనా చూసుకోవాలా? అనంటే వీడికి లెటర్ ఇయటమే నా పనా? నాకింకేం పని పాట లేదా?" అనని చెప్పంగాల్నే దాంతో వెంటనే ప్రభావతి అందుకొని, "నాకు కూడా నీ మీదే అనుమానం. వాళ్ళు బాగా సంపాదించి మంచి బిజినెస్ చేస్తూ డబ్బులు సంపాదిస్తాం నీకు నీ పెళ్ళానికి ఓరవట్లేదు. అందుకనే మీరిద్దరు కలిసి ఈ పని చేసుంటారని" చెప్పేసి వెంటనే అంటుంది. దాంతో మీనా ఉండి, "ఏంటత్తయ్య మీకు ఎన్ని సార్లు చెప్పినా కూడా మీరు ఒకే మాటని పట్టుకొని ఏలాడుతూ ఉంటారు. తను చేయలేదని చెప్తున్నాను కదా! మళ్ళీ మీరు అదే మాట అంటారెందుకు? తనే చేశాడని చెప్పేసి పదే పదే చెప్తారెందుకు?" అనని చెప్పేసి అంటుంది మీనా. దాంతో బాలు ఉండేసి, "మీనా నువ్వు ఆగు. ఇక్కడ ఎవరు తప్పు చేశాడో, ఎవడు తప్పుడు చేసి వేరే వాళ్ళ మీదకి నెట్టేస్తారో అది తినికి, అలాగే తనకి ఇద్దరికీ తెలుసు." అంటే బాలు చిన్నప్పుడు జరిగిన విషయాన్ని మనసులో పెట్టుకొని, అది ఉద్దేశించుకుంటూ అక్కడ చెప్తాడనమాట. ఆ విషయం ఎవరికీ అర్థం కాదు. కానీ సత్యంకి, అలాగే ప్రభావతికి, ఇక మనోజ్‌కి అర్థమవుతుంది. ఇక దాంతో ఇవన్నీ కాదు. అయినా కూడా ఒకళ్ళు లెటర్ ఇస్తున్నారు అననంటే, "నువ్వెందుకురా అంత భయపడుతున్నావు? నువ్వేమైనా తప్పు చేశావా? అందుకనే నీ దగ్గరికి లెటర్స్ వస్తుంటే నువ్వు భయపడుతున్నావా?" అనని చెప్పేసి వెంటనే అడుగుతాడనమాట. అంతలోనే తనుండేసేసి, "నేనేం తప్పు చేశానురా? నీకేమన్నా పిచ్చా? నేనెందుకు తప్పులు చేస్తాను?" అనని చెప్పంగాల్నే, "అలా కాదు. మరి అసలు ఏం జరిగింది? ఎందుకు ఇవన్నీ మీ దగ్గరికి ఇలా లెటర్స్ వస్తున్నాయి?" అనని చెప్పంగానే, "అసలు ఏం జరిగింది?" అని చెప్పేసి వెంటనే రోహిణితో అడుగుతారు అందరూ. దాంతో రోహిణి కూడా కూర్చొని అన్ని విషయాలు చెప్తుంది. ఇలా మేము గుడికి వెళ్ళాం. గుడికి వెళ్ళిన తర్వాత స్వామీజీ కలిసారని చెప్పి అక్కడ ఏదేదైతే జరిగిందో అవన్నీ చెప్తారు. "రేయ్! ఈరోజు ఎంతమంది స్వామీజీ వేషాలేసుకొని ఫ్రాడ్ చేస్తున్నారో ఆ మాత్రం కూడా నీకు తెలియట్లేదా? ఎవరు ఏది చెప్తే అది నమ్మేస్తావా? నీకు ఆ మాత్రం కూడా తెలీదా ఎవరు ఏం చేస్తారా?" అనని చెప్పేసి అనంటారు. అయినా కూడా ఈ లెటర్స్ వచ్చిందే వెనకాల నువ్వు ఇంత బాధపడుతున్నావు, అలాగే ఇంత టెన్షన్ పడుతున్నావు అంటే ఖచ్చితంగా నువ్వేదో తప్పే చేసుంటావు. అంటే నేను చేయలేదని చెప్తున్నానా? మళ్ళీ మళ్ళీ నన్నే అంటావేంట్రా నువ్వు? అనని చెప్పేసి గట్టిగా మాట్లాడతాడు మనోజ్. దాంతో వెంటనే తనుండేసి నువ్వు కాకపోతే నీ చుట్టుపక్కన ఉన్న వాళ్ళు కావచ్చు అన్నట్టుగా చెప్తాడనమాట. దాంతో అందరూ ఒక్క సెకండ్‌కి రోహిణి కళ్ళే చూస్తారు. వెంటనే రోహిణి ఉండేసేసి ఏంటి అన్నట్టుగా నన్ను చూస్తున్నారన్నట్టుగా చూస్తుంది. ఇంతలోనే శృతి ఉండేసి, "అవును. నేను కూడా ఒక నోవెల్‌లో చదివాను. తను ఏదో తప్పు చేస్తుంది. తన తప్పుని బయట పెడతానని చెప్పేసి లెటర్స్ రూపంలో రాసి, తను పద్దాక తన్ని బ్లాక్‌మెయిల్ చేస్తూ ఉంటాడు. తను కూడా తప్పు చేసింది కాబట్టి భయపడుతూ ఉంది. మరి మీ విషయంలో ఏంటి?" అనని చెప్పంగాల్నే వెంటనే రోహిణి కళ్ళే అలాగే చూస్తాడు బాలు. దాంతో ప్రభావతి ఉండి, "ఏంట్రా రోహిణి కళ్ళే చూస్తావేంటి?" అనని చెప్పంగాల్నే, "ఏమో ఇద్దరికిద్దరు ఫ్రాడే కదా! ఎవరిని నమ్మాలి? ఇద్దరూ ఏదో ఒకటి పని చేస్తూనే ఉంటారు కదా!" అనని చెప్పంగాల్నే వెంటనే సత్యం ఉండి, "ఇవన్నీ ఆపండి. అసలు ఇవన్నీ కాదు. చక్కగా ఈ బాలు చెప్పిన పాయింట్ కరెక్ట్‌గా ఉంది. తను ఎవరైనా సరే లెటర్స్ ఇస్తున్నారు అనంటే, మనం ఏ తప్పు చేయనప్పుడు మనమెందుకు ఇక్కడ టెన్షన్ పడాలి? టెన్షన్ పడుతున్నారు అనంటే ఖచ్చితంగా ఏదో ఒక తప్పు చేసుండాలి. ఒకవేళ అలా కాదు అని అనుకుంటే మరి ఎందుకు టెన్షన్ పడుతున్నారు?" అనని చెప్పంగాల్నే, "అవునా? మరి ఇంట్లో తప్పులన్నీ మీరే చేస్తున్నారు కదా!" అనని చెప్పేసి అంటుంది శృతి. "ఇవన్నీ కాదు. పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కంప్లెయింట్ ఇస్తే అసలు ఏ గొడవ లేకుండా ఉంటుంది కదా!" అనని చెప్పేసి అనంటాడు సత్యం. దాంతో వెంటనే బాలుండి, "ఇది ఇప్పుడు నువ్వు కరెక్ట్‌గా చెప్పావు నాన్న. రారా ఇద్దరం కలిసి పోలీస్ స్టేషన్‌కెళ్దాం. ఎళ్లి కంప్లెయింట్ ఇద్దాం. ఈ లెటర్ గొడవేందో ఇప్పుడే తేలుద్దాం" అనని చెప్పేసి అంటాడు బాలు.
దాంతో రోహిణికి టెన్షన్ వచ్చేస్తుంది. పోలీస్ పేరు వినంగాల్నే వెంటనే తను ఆపేస్తుంది. "ఏం అవసరం లేదు. ఎవరెక్కడికి వెళ్ళాల్సిన పని లేదు" అని చెప్పంగాల్నే వెంటనే మీనా ఉండి, "ఎందుకు ఇప్పుడు దాకైతే అందరూ తెగపడ్డారు కదా! ఇప్పుడు పోలీస్ స్టేషన్‌కి వెళ్దామంటే ఎందుకు వద్దంటున్నావు రోహిణి" అని అనంగాల్నే, "కాదు, మా పార్లర్‌లో కూడా చాలా సార్లు ఇలాంటివి ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు. ఆ సమయంలో మనం కానీ రెచ్చిపోయి పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కంప్లెయింట్స్ ఇస్తే వాళ్ళు మళ్ళీ పార్లర్‌కొచ్చి అంటే మనం బిజినెస్ చేసే కాడికి వచ్చి వాళ్ళు ఏదో ఒక ఎంక్వైరీ అని అదని ఇదని చేసినప్పుడు మన బిజినెస్ మీద దాని ఎఫెక్ట్ చాలా పడుతుంది. కస్టమర్స్ తగ్గిపోతారు. సో, మనోజ్‌కి బిజినెస్ తగ్గాలని నాకు లేదు. కాబట్టే ఇది ఎవరో ఒకళ్ళు కావాలని ఏదో ఒకటి న్యూసెన్స్ క్రియేట్ చేయాలని చేస్తున్నారని చెప్పేసి అర్థమవుతుంది. తినికి నేను చెప్పాను. కానీ తను నా మాట వినలేదు. కాబట్టి ఇదేంతో మనం చూసుకుందాం. పోలీసుల దాకైతే వద్దు" అనంగాల్నే వెంటనే ప్రభావతి ఉండి, "కరెక్టే రోహిణి. పోలీసులొస్తే మళ్ళీ ఇలాగే ఇబ్బందవుతుంది" అనని చెప్పంగాల్నే, "అసలు ఇవన్నీ కాదు. అయితే వద్దు అని అనుకున్నప్పుడు ఎటోళ్ళు అటు పదండి" అనని చెప్పేసి సత్యం అంటాడు. ఇక ఎటు వాళ్ళు అటే ఎళ్ళిపోతారు. ఇంకా వెళ్ళిన తర్వాత బాలు మాత్రం అక్కడే ఉండిపోతాడు. మీనా "ఏమైంది పదండి" అనంటే, "లేదు, పార్లర్‌లమ్మ మొత్తానికి ఏదో ఒకటి తప్పైతే చేస్తుంది. నాకు రోజు రోజుకి అనుమానం పెరిగిపోతుంది. కానీ ఏంటో ఎలాగో అసలు ఈ లెటర్ గోలేంటో నేను ఇప్పుడే తెలుస్తాను కదా" అని చెప్పంగాల్నే అది పక్క నుంచి వింటున్న రోహిణికి టెన్షన్ వస్తుంది. ఇక తను విద్యాకి కాల్ చేసి "నీతో మాట్లాడాలి రా" అనని చెప్పేసి పిలుస్తుంది. ఇక విద్య రాంగాల్నే రోహిణి చెప్పే మాటలు విని, "సర్లే నీ తిప్పలేదో నువ్వు పడు, నేను వెళ్తున్నా" అనంగాల్నే, "ఏయ్ ఏంటే, నా జీవితం అంటే నీకు చాలా జోక్‌గా ఉందా? నేను చెప్పేది కాస్త వింటావా?" అనని చెప్పేసి తనకి తన గురించి ఇంట్లో జరిగిన విషయం అంతా చెప్తుంది. దాంతో "మరి ఇప్పుడు దీనివల్ల వచ్చే ఉపయోగం ఏంటి?" అనని చెప్పంగాల్నే, "నాకు టెన్షన్ తగ్గాలి అనంటే బాలు, మీనాలకి టెన్షన్ పెరగాలి" అనని చెప్పేసి అనంటుంది. "అదేంటి" అనంటే, "అంతే కదా! వాళ్ళ జీవితంలో ఏదో ఒక టెన్షన్ ఉంటే అప్పుడు వాళ్ళు నా పక్కకి, నా జోలికి రారు కదా! అంటే ఏం చేయాలిప్పుడు? వాళ్ళకేం టెన్షన్ ఉంటది" అంటే, "గుణ చెప్పాడు కదా! తన తమ్ముడు చేసిన పనికి ఆ వీడియో బాలు ఫోన్‌లోనే ఉంది" అనని చెప్పేసి. "ఆ వీడియో కోసమే కదా వెళ్ళి ముప్పతిప్పలు పడ్డావు. ఇప్పుడు ఎలా ఎళ్తావు మళ్ళీ" అనని చెప్పంగాల్నే, "ఈసారి నేను కాదు, నువ్వు వెళ్తావు" అనని చెప్పేసి అంటుంది విద్యతో. విద్యకి వెంటనే షాక్ అవుతుంది. "ఏంటి నేనా? ఎందుకే నన్ను బలించేస్తున్నావు" అనని చెప్పంగాల్నే, "ఏం ఫ్రెండ్స్ కోసం ఆ మాత్రం కూడా చేయలేవా? నా జీవితం బాగుపడుతుందంటే ఆ మాత్రం హెల్ప్ నువ్వు నాకు చేయలేవా యాస్ ఎ ఫ్రెండ్‌గా" అనని చెప్పేసి తన్ని అంటుంది. దాంతో "నేనేం చేస్తానే? నేనెలా వెళ్తాను" అనని చెప్పంగాల్నే రోహిణి ఉండి, "ఏం లేదు. రేపు నువ్వు బాలు కార్‌ని బుక్ చేస్తున్నావు. ఇంక బుక్ చేసిన తర్వాత పలానా చోటకి వెళ్ళాలని చెప్పేసి బుక్ చేసిన తర్వాత కార్‌లో కూర్చున్న కాసేపటికి నీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది" అనని చెప్పేసి బాలు ఫోన్ తీసుకొని దాని నుంచి కాల్ చెయ్యి. ఇక కాల్ చేస్తానికి తీసుకోటానికి ఎప్పుడైతే ఫోన్ తీసుకుంటావో అప్పుడే ఆ వీడియోని షేర్ చేసుకో. నాకు వెంటనే షేర్ చేసేయి అనని చెప్పేసి చెప్తుంది. "వామ్మో! వామ్మో! ఏంటే ఏకంగా పులి నోట్లో తలపెట్టమంటున్నావు. నా వల్ల కాదు. దానికి కాస్త కూడా తేడా వచ్చిందనుకో ఇంక నేనైతే అక్కడే అయిపోతాను. బాలుతో పని కాదు. అయినా కూడా ఈ పని చేస్తే బాలు ఎందుకు ఇబ్బంది పడతాడు? దీని మూలన మీనా కదా బాధపడేది. ఎందుకు ఈ పని చేయటం అవసరమా?" అంటే, "వాళ్ళ అంత పతిత్తేం కాదు. ఇంత చేసి వాళ్ళ దగ్గర పెట్టుకొని నా మీద తప్పులెంచుతారా? ఇలా కాదు. నువ్వు చేస్తావా? చేయవా?" అంటే, "చేస్తానులే" అనని చెప్పేసి అనంటుంది. ఇక బాలు రెండో రోజు గుడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి అసలు ఈ స్వామీజీ ఎవరో వీడి విషయం ఏంటో తేలుద్దామని చెప్పేసి వెతుకుతూ ఉంటాడు. అంతలోనే తనకక్కడ బాలుకి తెలిసిన వాళ్ళు కనపడతారు. "అరే బాలు, ఏంటి నువ్వేంటి? గుడేంటి?" అనని చెప్పంగాల్నే, "ఏం చేస్తామన్నా, ఇప్పుడు మొత్తం పెళ్ళైన తర్వాత మారిపోయాను. అయినా కూడా మీరేంటి ఇక్కడ అంటే, నేను తరచూ ఈ గుడికి వస్తూ ఉంటాను" అనని చెప్పేసి అని అంటాడు. "అవునా? అట్టయితే నీకు ఈ గుడి విషయాలు చాలా విషయాలు తెలిసే ఉంటాయిగా" అంటే, "ఆ! తెలిసే ఉంటాయి. ఏంటి బాలు" అనని చెప్పంగాల్నే తను ఆ స్వామి గురించి అడుగుతాడనమాట. దాంతో తను వెంట నుండి, ఆ స్వామీజీ గురించి నేను విన్నాను. మంచి చెప్తాను, ఫ్యూచర్ చెప్తాను" అనని చెప్పేసి జనాల్ని మభ్యపెట్టి, మోసగించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నారు. ఈ విషయం మొన్నీ మధ్య బయటపడింది. దాంతో అందరూ తన్ని బాగా కొట్టేసి ఈ గుడిలోంచి బయటికి తరిమేశారు. "ఇదిగో నేను వీడియో కూడా తీశాను చూడు" అనని చెప్పేసి వెంటనే బాలుకి ఆ వీడియో చూపిస్తాడు. వీడియోలో తన్ని చూడంగానే తనకి వీడా స్వామీజీ అంటే, "ఏ నీకు తెలుసా?" అంటే, "ఆ! తెలుసులే అన్నా. సరే అన్నా. థాంక్స్ అన్నా. చాలా మంచి విషయం చెప్పావు. కానీ నేను ఇంటికి వెళ్ళినాక అవసరమైతే నీకొక్కసారి ఫోన్ చేస్తాను. నా కాల్ లిఫ్ట్ చేయవా?" అనంటాడు. దాంతో తనుండి, "సరే బాలు" అనంటాడు. ఇంకా బాలు గుడిలోంచి బయటికి వచ్చేటప్పటికి వెంటనే తనకి ఫోనొస్తుంది. ట్రిప్ బుక్ అయిందని చెప్పేసి కాలొస్తుంది. సరే అని చెప్పేసి ట్రిప్ ఉన్న లొకేషన్‌కి వెళ్తే అక్కడ విద్యని చూస్తాడు. "నువ్వా బుక్ చేసింది?" అనంటే, "అవును. ఏ నన్నైతే ఎక్కించుకొని ఎళ్ళవా?" అని అడుగుతుంది. "అలా ఏం కాదు. ఎవరో అనుకున్నాను.
సరే అయినా కూడా నీకు నాకు నంబర్ ఎక్కడి నుంచి అంటే తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చిందిలే అనని చెప్తుంది. ఇంకా వెంటనే కారులో ఎక్కి కూర్చుంటుంది. ఎక్కడికి వెళ్ళాలి అనని చెప్పంగాల్నే తను ఎక్కడికి వెళ్ళాలనేది చెప్తుంది. సరే అని చెప్పేసి ఇంకా వెళ్తూ ఉంటారు. దాంతో మాటల్లో మాట "నువ్వు మా పార్లర్ అమ్మ ఎప్పటినుంచి ఫ్రెండ్స్" అనని చెప్పేసి అని అడుగుతాడు. దాంతో తనుండేసి చిన్ననాటి ఫ్రెండ్స్ అనని చెప్పంగాల్నే "ఏ నువ్వు కూడా మలేషియాలోనే పుట్టి పెరిగావా?" అంటే "కాదు నేను ఇక్కడే" అంటే "నువ్విక్కడ తను మలేషియాలో అయితే మీరిద్దరు చిన్ననాటి ఫ్రెండ్స్ ఎలా అవుతారు?" అని చెప్పంగాల్నే విద్యకి వామ్మో! తిని దగ్గర నుంచి నేను వీడియో తీసుకోవటం ఏమో కానీ నేనే బయట పడేటట్టున్నాను. చాలా జాగ్రత్తగా ఉండాలి అనని చెప్పేసి అని అనుకుంటుంది. ఇంకా మాటల్లో పెట్టి తనతో ఏం చేస్తున్నావు? మధ్యాహ్నం భోజనం ఏం చేస్తావు? అలా ఏదో ఒకటి మాట మారుస్తూనే ఉంటుంది. ఇంకా వెంటనే తన ఫ్రెండ్‌కి ఏదో ఫోన్ చేస్తున్నట్టుగా నటిస్తుంది. హలో, హలో, హలో అని చెప్పేసి ఫోన్ కట్ అయిపోయినట్టుగా డ్రామా ఆడుతుంది. ఏమైంది అంటే, అయ్యో! నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది అనంగాల్నే అవునా? ఛార్జింగ్ పెట్టుకోవటం తెలీదా? అనంగాల్నే మర్చిపోయాను. తినటం అయితే తెలుసు కానీ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవటం మాత్రం మర్చిపోతారు మీ ఆడవాళ్ళు అనని చెప్పంగాల్నే సర్లే ఇప్పుడు కాస్త నీ ఫోన్ ఇస్తావా? అంటే ఎందుకు ఇదిగో ఛార్జర్ ఉందిగా ఛార్జింగ్ పెట్టుకో అని అంటాడు. దాంతో తనుండేసి, "ఈ చార్జర్ నాకు పట్టదు. నా దానికి వేరేది పడుతుంది. ఒక్కసారి నీ ఫోన్ ఇవ్వవా? నా ఫ్రెండ్‌కి అర్జెంట్ మాట చెప్పాలి" అనని చెప్పంగాల్నే సరే అని చెప్పి తీసిస్తాడు. ఎంతసేపటికి తను కాల్ చేయకపోయేటప్పటికి బాలు ఉండి, "ఎంతసేపు ఫోన్ చేస్తానని చెప్పేసి అలాగే ఉన్నావు" అంటే, "గుర్తు రావాలి కదా! నంబర్ గుర్తు రావట్లేదు. ఈ మొబైల్ ఫోన్స్ వచ్చిన కాడి నుంచి ఏమీ గుర్తుండట్లేదు" అనని చెప్పంగాల్నే, ఆ మాట మాత్రం నిజమే. ఒకప్పుడు ల్యాండ్ ఫోన్‌లు ఉన్నప్పుడు మాత్రం అందరి నంబర్లు గుర్తుపెట్టుకునేవాళ్ళం. నాకైతే ఇప్పటికి కూడా గుర్తుంది అనని చెప్తాడు. దాంతో తనుండేసి చూస్తూ ఉండంగానే అబ్బా! దొరికింది అనంటది. దాంతో బాలుండి దొరికిందా? అంటే కాదు, కాదు, కాదు గుర్తొచ్చింది అనని చెప్పేసి తీరా ఆ వీడియోని తన ఫోన్‌కి షేర్ చేసుకుందాం అనుకునే టయానికి మీనా కాల్ చేస్తుంది. మీనా కదా ఫోన్ చేస్తుంది అనంగాల్నే కాదు, కాదు అనంటే కాదు మీనాయే. మీనా ఫోన్ చేసినప్పుడు సెపరేట్ రింగ్ టోన్ వచ్చేలాగా నేను పెట్టుకున్నాను. ఫోన్ ఇటివ్వు అనని చెప్పేసి తీసుకొని మీనాతో మాట్లాడుతూ ఉంటాడు. దాంతో మీనా ఏవండి ఎక్కడికి వెళ్తున్నారు అంటే ట్రిప్‌లో ఉన్నాను మీనా చెప్పు అంటే మధ్యాహ్నం ఇంటికి భోజనానికి రండి మీకిష్టమైన చికెన్ కర్రీ చేశాను అనంగాల్నే అబ్బా! నువ్వెంత మంచిదానివి మీనా అని చెప్పేసి ఇంక వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంక వాళ్ళిద్దరూ మాట్లాడుకునే విషయాల్ని వింటూ మైమర్చిపోతుంది విద్య. ఇక తీరా ఒక దగ్గరికొచ్చేసి కారు ఆగుతుంది. ఏంటి అప్పుడే కారు ఆపేశావు అనని చెప్పంగాల్నే నువ్వు రావాలనుకున్న ప్లేస్ వచ్చేసింది కదా అని చూడంగాల్నే అబ్బా! ప్లేస్ వచ్చేసింది వీడియో తీసుకోలేకపోయానే ఇప్పుడు ఎలా అని అనుకుంటుంది. దాంతో వెంటనే బాలు ఉండేసి సరే మీనా నేను మళ్ళీ ఫోన్ చేస్తా. అయినా కూడా నీకొక విషయం చెప్పాలి. గుడిలో ఉన్న స్వామీజీ గురించి నాకు పూర్తి బండారం బయటపడిపోయింది. నాకు తెలిసింది అనంగాల్నే ఎనకాల ఇది విని విద్య షాక్‌కి గురవుతుంది. మీనా ఉండి అవునా అంటే ఏమైంది అనంగాల్నే ఇంటికొచ్చి చెప్తాను అనని చెప్పేసి అంటాడు. ఇంకా వెంటనే విద్య అక్కడ దిగిపోతుంది. దిగి వెంటనే రోహిణికి కాల్ చేస్తుంది. కాల్ చేయంగాల్నే ఏంటి వీడియో తీసుకున్నావా అనంగాల్నే జరిగిన విషయం చెప్తుంది. అబ్బా! ఏంటి నువ్వు అనంటే అసల బాలు, మీనా నిజంగానే ఎంత స్వీట్ కపుల్ తెలుసా? వాళ్ళిద్దరూ మాట్లాడుకునే మాట వింటుంటే మాత్రం నాకు కూడా పెళ్లి చేసుకోవాలని చెప్పి అనిపిస్తుంది. ఏ మెంటల్ నీకు చెప్పిన పనేంటి? నువ్వు చేస్తుందేంటి? అనంటే కాదు ఇలా జరిగింది కాబట్టి తీసుకోలేకపోయాను. ఇప్పుడు మిస్ అయ్యాను. నెక్స్ట్ టైమ్ తీసుకుందాంలే. కానీ ఇంకొక మాట ఇలా గుడిలో స్వామీజీ గురించి తెలిసిపోయిందని చెప్పేసి బాలు మీనాతో చెప్తుంటే విన్నాను. కాబట్టి నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు అనని చెప్పేసి చెప్తుంది. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ జరగబోయేది ఇదే. సో మీ ఫేవరెట్ సీరియల్ గుండె నిండా గుడిగంటల్లో నెక్స్ట్ ఇంకా ఏం జరగబోతుందో తెలుసుకోవడానికి మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దాంతో అడ్వాన్స్ రేపు జరగబోయే ఎపిసోడ్ ముందే మీ దగ్గరికి నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. సో ఏ విధంగా బాలు రేపు షాక్ ఇస్తాడనేది తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.